శనివారం సందర్భంగా జాతక శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి అధిష్టాన దేవతలను ఏ విధంగా పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్రపరంగా ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. అధిష్టాన దైవాలను ప్రసన్నం చేసుకుంటే గ్రహదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శని భగవానుడికి ముగ్గురు అధిష్టాన దైవాలు ఉన్నారు: వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, పరమేశ్వరుడు. ఈ ముగ్గురిని శనివారం ప్రత్యేకంగా పూజిస్తే శని దోషాలన్నీ తొలగింపజేసుకొని శుభాన్ని లాభాన్ని అందిపుచ్చుకోవచ్చు. శనివారం సందర్భంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 41 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు లేదా 8 ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు తొలగిపోతాయి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ గృహంలోనే ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు అలంకరించాలి. ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి వారి విగ్రహం కానీ చిత్రపటానికి కానీ తోక మొదల నుంచి చివరి వరకు గంధం బొట్లు పెట్టడం ద్వారా, అలా గంధం బొట్లు పెడుతూ ఓం కపీశ్వరాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవటం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా కూడా శని దోషాలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా శని భగవానుడికి వెంకటేశ్వర స్వామి కూడా అధిష్టాన దైవం కాబట్టి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం వెళ్ళి తులసి మాలికను సమర్పించటం, ఓం నమో వెంకటేశాయ అని జపిస్తూ వెంకటేశ్వర ఆలయంలో ప్రదక్షిణలు చేయటం, వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం ద్వారా శని దోషాలు తొలగిపోతాయి. ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు మీ గృహంలోనే వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలతో కలిపి తయారు చేసిన పిండి దీపాలు ఆవు నెయ్యితో వెలిగించుకోవటం ద్వారా కూడా శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శని భగవానుడికి పరమేశ్వరుడు కూడా అధిష్టాన దైవంగా ఉంటాడు. కాబట్టి శనివారం పూట శివలింగానికి నల్ల నువ్వులు కలిపిన జలాలతో అభిషేకం చేయటం, అదేవిధంగా ఆవు పాలల్లో నల్ల నువ్వులు, పటిక ముక్క, పంచదార కలిపి ఆ ఆవు పాలతో శివాభిషేకం చేయటం ద్వారా కూడా జాతకపరంగా ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకుంటే శని దోషాల నుంచి తొందరగా బయటపడవచ్చు. అలాగే దేవతా వృక్షాలను పూజించడం ద్వారా కూడా శని దోషాలు తొలగిపోతాయి. శని దోషం వల్ల వృత్తిపరంగా చికాకులు ఉన్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉన్నా శనివారం సందర్భంగా రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించుకోవటం, రావి చెట్టు దగ్గర ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు పోసి ఆ తడి మట్టిని నుదుటన బొట్టులాగా ధారణ చేయటం, కంఠ భాగాన బొట్టులాగా ధారణ చేయటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకొని ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శని దోషాలు తొలగింపజేసుకోవటానికి శనివారం జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు దగ్గర ఆవ నూనెతో దీపాన్ని వెలిగించటం, నల్ల ద్రాక్ష పండ్లు, ఇంగువ జమ్మి చెట్టు మొదట్లో ఉంచి 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా తీవ్రమైన శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా అధిష్టాన దేవతలను పూజించటం, దేవతా వృక్షాలను పూజించడం ద్వారా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు.